హలో అందరికీ, ఇవాల్టి స్పెషల్ దొండకాయ కొబ్బరి ఫ్రై. ఈ ఫ్రై చేసుకుని ఒకసారి తిన్నారంటే డెఫినెట్గా మళ్ళీ చేసుకుని తినాల్సిందే. అంత రుచిగా ఉంటుంది, అంతే కమ్మగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రై అనేది ఎంత బాగా వచ్చిందో. అయితే ముందుగా చూద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి పల్లీలు వేసి బాగా ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో వద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి మరికొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చాలా కమ్మగా ఉంటుందండి. తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసి, జీలకర్ర అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. ఎండుమిర్చి అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకుంటేనే ఫ్రై అనేది చాలా కమ్మగా ఉంటుంది. తర్వాత కరివేపాకు వేసి మరికొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఫ్రై అనేది చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పేసి చేస్తే అస్సలు బాగుండదు. తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి. కోనసీమ సైడ్ ఇవి పెళ్ళిళ్ళలో అలాగే ఫంక్షన్లో తప్పకుండా వేస్తారండి. ఈ దొండకాయ ఫ్రై చాలా కమ్మగా ఉంటుంది. సాంబార్లోకి అలాగే రసంలోకి పప్పుచారులోకి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలా లిడ్ కవర్ చేసి మరి కొద్దిసేపు బాగా మగ్గించండి. దొండకాయ ముక్కలు తొందరగా మగ్గవు కదండి. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి దొండకాయ ముక్కలు తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసి మగ్గించుకోవాలి. ఇలా వేస్తే తొందరగా మగ్గుతాయండి దొండకాయ ముక్కలు అనేది. చాలా కమ్మగా ఉంటుంది, అంతే రుచిగా కూడా ఉంటుంది. దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇది చేసి పెడితే డెఫినెట్గా ఇష్టపడతారు. తర్వాత ఇలా చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. మన ఇంటికి ఎవరైనా వస్తే చుట్టాలకి ఇలా కూడా ఈజీగా చేసి పెట్టుకోవచ్చండి. సాంబార్ పెట్టి ఇలా దొండకాయ కొబ్బరి ఫ్రై చేస్తే వచ్చిన చుట్టాలకి అలాగే మన ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా తినవచ్చు. అలా లిడ్ కవర్ చేసి మంచిగా మగ్గించుకోవాలండి. దొండకాయ ముక్కలు బాగా మగ్గితేనే ఫ్రై అనేది. మీలో ఎంతమందికి తెలుసు ఈ దొండకాయ కొబ్బరి ఫ్రై? మీరు ఎప్పుడైనా చేసుంటే కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. తాలింపులో మనం ఎండుమిర్చి వేసాం కదండి, ఇక్కడ కొద్దిగా చూసుకుని వేసుకోండి, మరి ఎక్కువ వేయద్దు. వేసవకాలం కదండి, కొద్దిగా కారం అది తక్కువ తింటే మంచిది హెల్త్కి. దొండకాయ తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. షుగర్ పేషెంట్లకి అలాగే అందరికీ మంచిది తింటే. కొంతమంది తినరు కదండి, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. చాలా కమ్మగా ప్లేట్ కంప్లీట్ చేస్తారు, అంత ఇష్టంగా తింటారు. దొండకాయ ముక్కలు ఎంత బాగా మగ్గితే ఫ్రై అనేది అంత టేస్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి చేస్తే అస్సలు బాగుండవు, పచ్చిగా ఉంటాయి. దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయితేనే ఆ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. మనం సాల్ట్ వేసాం కదండి, పసుపు తొందరగా కావాలంటే మీరు ఇక్కడ దొండకాయ ముక్కలు ఇలా ఫ్రై చేసి కంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్లో ఎందుకు డీప్ ఫ్రై చేసుకోవడం అనుకునే వాళ్ళకి ఇలా కూడా చేసుకోవచ్చండి. మన ఇష్టం అది ఏదైనా. ఇలా చేసుకుంటే కొంచెం ఆయిల్ తక్కువ పడుతుంది. అవి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి.
దేనికదే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళందరూ వావ్ అనాల్సిందే. తర్వాత ఒక చెక్క కొబ్బరి తురుము వేసుకోవాలి, ముదిరినది వేసుకోవాలి. వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయితే ఫ్రై అనేది చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. మరి మీకు నచ్చిందా? మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసుకుని తిని ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. చూసారా, అలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై అయితే బాగుంటుంది. అలా మూత పెట్టకుండా బాగా ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతుంది కొబ్బరి. అస్సలు బాగుండదు టేస్ట్ అనేది, గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. బెల్ అని నొత్తితే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అలా మంచిగా ఫ్రై అవ్వాలి. అంతేనండి, చాలా ఈజీగా దొండకాయ కొబ్బరి ఫ్రై చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ. మీరు ఎంజాయ్ చేయండి. రసంలోకి అలాగే పప్పుచారు సాంబార్లోకి సూపర్ అదిరిపోతుంది. థ్యాంక్ యూ.